హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ పెట్స్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ప్లాంటెడ్ ట్యాంక్ తక్కువ రేట్లో ఎలా సెటప్ చేయాలనేది చెప్పబోతున్నాను అనమాట. సో నీట్గా ప్లాంటెడ్ ట్యాంక్ చూడటానికి చాలా బాగుంటుంది. చాలామంది చేసుకోవాలని కోరుకున్నా కానీ దాని కాస్ట్ విషయానికి వచ్చేసి చాలామంది దాన్ని వద్దనుకుంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా తక్కువ ప్రైస్లో ఎలా చేయాలో చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్కి మీ దాకా చేరుతాయి ఫర్దర్గా వచ్చే వీడియోస్. సో పదండి ఫ్రెండ్స్, ఫస్ట్గా ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి. సో బేసిక్గా మనం చూసుకుంటే కాస్ట్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్లో అమెజాన్ సాయిల్ అని ఉంటుంది అనమాట. సో సాయిల్వి బాల్స్ వస్తాయి, ఆ బాల్స్ అయితే వాడతారు. సో చాలా కాస్ట్లీ పడుతుంది. అప్రాక్స్గా 1 or 2 లీటర్స్ 600-700 రూపీస్ పడుతూ ఉంటుంది, చీప్లో చీప్. సో అలాంటిది మీరు వాడుకున్నట్టయితే మీకు మంచి రిజల్టే ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి ట్యాంక్. కానీ మీకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 3 feet ఎక్వేరియం, నేను చూపించే ఈ వీడియోలో ఉన్న 3 feet ఎక్వేరియం మీకు సెటప్ చేయడానికి సుమారు 8-9 వేల ఖర్చు, దానికన్నా ఎక్కువే 10-15 వేల ఖర్చు వస్తుంది. సో అలా కాకుండా చాలా తక్కువలో మీ దగ్గర ఉన్న పాత ఎక్వేరియంలో కూడా నేను చెప్పినట్టు చేస్తే మీరైతే సెటప్ చేసుకోవచ్చు ప్లాంటెడ్ ట్యాంక్. సో కావాల్సిన మెటీరియల్స్ అయితే ఏంటి అంటే, సో ముందుగా మీకైతే గార్డెన్ సాయిల్ అనేది కావాలి. సో గార్డెన్ సాయిల్ మీరు ఎలాంటిది తీసుకోవాలంటే పొలంలోది అక్కడిది ఇక్కడ తీసుకురాకూడదు, ఎందుకంటే వాటిలో పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ కలిపి ఉంటారు. సో అవి మన ఫిషెస్కి డేంజర్ అనమాట. సో అలాంటివి అయితే మీరు తీసుకురావద్దు. మామూలుగా మీరు బయట మీ గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా, సో మరీ శాండ్గా ఉన్న సాయిల్ కాకుండా కొంచెం సాయిల్ ఉండాలి దాంట్లో. సాయిల్ అంటే సాయిల్లో న్యూట్రియంట్స్ ఉంటాయి, మరీ ఇసుక కింద ఉన్న రాళ్ళు కింద ఉన్నాయి అలాంటివి తీసుకోకూడదు. గార్డెన్లో ఉన్న మంచి సాయిల్ తీసుకోవాలి, ఎర్రమట్టి. సో అలాంటిదైతే మీరు తీసుకోవాలన్నమాట. సో అలాంటిది మీరు తీసుకున్న తర్వాత మీరైతే ఫస్ట్ ఒక 3 inch హైట్ వరకు అయితే అది వితౌట్ తడపకుండా దాంట్లో ఉన్న చెత్త చెదరాన్ని తీసేసి, కర్ర పుల్లలు, పిచ్చి గడ్డి, పెద్ద రాళ్ళు ఏమన్నా ఉంటే తీసేసి తడపకుండా డైరెక్ట్గా అయితే మీరు ఎక్వేరియంలో అయితే పెట్టుకోండి. ఒక 3 inches హైట్ అనేది అయితే రావాలన్నమాట. సో 3 inches హైట్ వచ్చిన తర్వాత మీరు దీంట్లో డైరెక్ట్గా అయితే వాటర్ నింపొద్దు. ఫస్ట్గా మీరు ఏం చేయండి అంటే హాఫ్ వాటర్ అయితే నింపండి. సో హాఫ్ అంటే ఇక్కడ వరకు రావాలన్నమాట. ఇక్కడ వరకు హాఫ్ వాటర్ అయితే నింపండి. అక్కడ వరకు హాఫ్ వాటర్ నింపి అది చాలా బురదగా ఉంటుంది, దాన్ని సెటిల్ అవ్వనివ్వండి. సెటిల్ అయిన తర్వాత ఆ పైన లేయర్లో మొత్తం ఈ చెత్త కానీ చాలా లూజ్ సాయిల్ కానీ అంటే ఏదైతే పొరల కింద లేస్తూ ఉంటుందో అది ఉంటుంది అనమాట. అది మళ్ళీ మీరు సైఫన్ పైప్ తోటి క్లీన్ చేసేసుకోండి, దాని అంతా బయటకు తీసేయండి. మళ్ళీ మీరు సగం వాటర్ నింపండి. సో ఈ ప్రాసెస్ అవ్వడానికి మీకు ఒక 2 days టైం పడుతుంది. మీరు మళ్ళీ ఇక్కడ వరకు అయితే వాటర్ నింపుకోండి. సో అక్కడి వరకు వాటర్ నింపుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం బురద కింద కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈసారి మీరు ఏం చేస్తారంటే మీరు తెచ్చుకున్న ప్లాంట్స్, సో ఈ ప్లాంట్స్ నా దగ్గర దొరుకుతాయి, 120 రూపీస్ ఉంటాయి. సో బేసిక్గా మీకు 100 నుంచి 200 మధ్యలో ఇవైతే దొరికేస్తాయి, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. సో మీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఎక్కువ బుషీగా పెట్టడానికి ట్రై చేయండి. మరీ 1-2 కాకుండా మీరు ఒక 8 పాట్స్ ప్లాంట్స్ బంచెస్ కింద వస్తాయి. ఒక్కొక్క దాంట్లో ఒక 10 స్టెమ్స్ ఉంటాయి, 8 నుంచి 10 స్టెమ్స్ ఉంటాయి. సో మీరు ఆ బంచ్ మొత్తం కలిపి ఒక దగ్గర ఇలాగా పెట్టేయండి అనమాట. ఇక్కడ వరకే వాటర్ నింపుకొని ఒక దగ్గర ఇలా పెట్టేయండి. సో అలా పెట్టిన తర్వాత మీకు ఏమవుతుందంటే లీవ్స్ మీద కూడా డస్ట్ అనేది సెటిల్ అవుతూ ఉంటుంది. సో మీరు సెకండ్ టైం వాటర్ ఎప్పుడైతే నింపుతారో అప్పుడు మళ్ళీ డస్ట్ లెగుస్తుంది. సో అది మెల్లగా సెటిల్ అవుతాం స్టార్ట్ అవుతుంది. సో మీరు ప్లాంట్స్ హైట్ వరకు అయితే కొంచెం వాటర్ నింపుకోండి, ప్లాంట్స్ ఈ హైట్ వరకు అయితే వాటర్ నింపుకోండి మీరు ఇనిషియల్గా పెట్టినప్పుడు. పెట్టి వెయిట్ చేయండి. మళ్ళీ 2 days వెయిట్ చేసిన తర్వాత మొత్తం కింద డస్ట్ సెటిల్ అవుద్ది. ఆ డస్ట్ని మళ్ళీ మీరు సైఫన్ చేసుకోండి సెకండ్ టైం. సో సెకండ్ టైం సైఫన్ చేసుకున్న తర్వాత మీరు ఈసారి డైరెక్ట్గా ఇక్కడ వరకు వాటర్ నింపించవచ్చు అనమాట. సో పై వరకు వాటర్ నింపించవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది లైటింగ్ ఏంటి అని. సో సన్లైట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లాంట్ గ్రో అవ్వడానికి. ఎలాగైతే సాయిల్ ఇంపార్టెంటో అలాగే సన్లైట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు సన్లైట్ ఎలాంటి పొజిషన్లో మీరు ఎక్వేరియం పెట్టుకుంటారంటే పార్షియల్ సన్లైట్ తగలాలి దానికి. మార్నింగ్ ఒక 2 hours కానీ, లేకపోతే మిట్ట మధ్యాహ్నం ఒక 1 hour అలాగా పార్షియల్గా సన్లైట్ తగలాలి దానికి. మరి ఒక విండో దగ్గర అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా పెట్టుకుంటే మీ ఎక్వేరియంలో ప్లాంట్స్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ప్లాంటెడ్ ట్యాంక్లో. సో లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈవెన్ దో మీకు సన్లైట్ ఉన్నా కానీ మీరు లైటింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో లైటింగ్ అనేది అయితే నేను తక్కువ మీకు చెప్పేది ఏంటి అంటే,
సో మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్ఈడి లైట్స్ వస్తాయి. ఎల్ఈడి లైట్స్ ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తాను ఎల్ఈడి లైట్స్ ఎలా ఉంటాయో. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ ఫ్రెండ్స్, ఇది. సో ఇదే నేను దీనిపైన అయితే సెట్ చేశాను అనమాట. ఇది మీకు అప్రాక్స్గా 150 నుంచి 200 రూపీస్ పడుతుంది. 2 feet లెంత్ అనమాట దీనిది. సో ఇది మీకు అప్రాక్స్గా 150 నుంచి 200 పడుతుంది. సో ఇదైతే మీరు పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి 2 అయితే పెట్టుకోవాలి 3 feet ట్యాంక్కి. సో ఒకవేళ మీ దగ్గర 3 feet ట్యాంక్ కన్నా తక్కువ సైజ్ ట్యాంక్ ఉంటే సో మీరైతే ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇది ఒకటి పెట్టుకొని ఎవ్రీ మార్నింగ్ 7 o'clock 8 o'clock ఆ టైంకి మీరు ఆన్ చేసి ఈవినింగ్ 6 o'clock వరకు ఆన్ చేసే ఉంచాలి, ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే ఇది సన్లైట్ కింద పనిచేస్తుంది అనమాట వీటి ప్లాంట్స్కి. మరీ సన్లైట్ ఇచ్చేంత ఎనర్జీ కానీ ప్రోటీన్స్ కానీ సో హీట్ కానీ ఇదైతే ప్రొడ్యూస్ చేయదు. కానీ కొంత మేరకు మీ దగ్గర సన్లైట్ లేదు కాబట్టి ఆ కొంత మేరకు పడుతున్న సన్లైట్లో ఈ లైట్ కూడా మీరు యాడ్ చేసుకుంటే సో మీకైతే మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి 2 అనమాట మెయిన్. ఇది కాకుండా ఇంకొకటి వచ్చేసి ఫిల్టర్ అనమాట. సో ఫిల్టర్కి మీరైతే స్పాంజ్ ఫిల్టర్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే క్యానిస్టర్ ఫిల్టర్ అయినా సెట్ చేసుకోవచ్చు. క్యానిస్టర్ ఫిల్టర్ చాలా కాస్ట్లీ, మీకు అందరు తెలుసు. సో ప్లాంటెడ్ ట్యాంక్ రేట్స్ అన్నీ ఇలాగే పెరుగుతూ ఉంటాయి అనమాట. సో చాలామంది క్యానిస్టర్ ఫిల్టర్ పెడతా ఉంటారు. సో నేనైతే దీంట్లో మీరు చూసుకున్నట్టయితే స్పాంజ్ ఫిల్టర్ అయితే యూస్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు రైట్ సైడ్లో కింద సో స్పాంజ్ ఫిల్టర్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ 3 feet ట్యాంక్కి మీడియం సైజ్ స్పాంజ్ ఫిల్టర్ అయితే నేను పెట్టాను. సో మీ దగ్గర ఒకవేళ దీనికన్నా చిన్నది ఉంటే మీరు చిన్న స్పాంజ్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ 3 అనమాట దీంట్లో మెయిన్. 4 ప్లాంట్స్ ఒకటి, స్పాంజ్ ఫిల్టర్ ఒకటి, ఇంకొకటి శాండ్, ఇంకొకటి లైటింగ్. సో ఈ శాండ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది సాయిల్. స్పాంజ్ ఫిల్టర్ మీకు అరౌండ్ 200 రూపీస్ పడుతుంది. ఒకవేళ మీరు ఎయిర్ పంప్ మీ దగ్గర ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఎయిర్ పంప్ లేదంటే దాని ఒక 200 రూపీస్ 400 రూపీస్ దానికి అవుతాయి. లైట్కి ఇంకొక 400 రూపీస్ 300 రూపీస్ అవుతాయి. సో ప్లాంట్స్కి ఒక 500 రూపీస్ వేసుకోండి. సో మీకు అరౌండ్గా 1200 రూపీస్ అయితే ఖర్చు వస్తుంది సో ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్ చేయడానికి. సో 1200 ఇప్పుడు ఇది మొత్తం సెట్ చేసిన తర్వాత మీరు వాటర్ పే వరకు నింపుకుంటారు. వెంటనే ఫిషెస్ అయితే యాడ్ చేయవద్దు. సో చాలామంది తప్పేం చేస్తారంటే వెంటనే ఫిషెస్ అయితే యాడ్ చేస్తారు. సో వెంటనే ఫిషెస్ యాడ్ చేసుకుంటే ఫిషెస్ అయితే చచ్చిపోతాయి అన్నమాట. సో వెంటనే అయితే ఫిషెస్ యాడ్ చేయకూడదు. ఈ ట్యాంక్ని సైకిల్ అవ్వనివ్వాలి. ఒక 15 రోజులు 20 రోజులు సైకిల్ అవ్వనివ్వాలి. వాటర్ అంతా కింద లేచిన బురద అంతా కింద సెట్ అయిపోవాలన్నమాట. క్రిస్టల్ క్లియర్ వాటర్లా కనిపించాలి. సో ఇప్పుడు కూడా నేను సెట్ చేసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. అయినా కానీ మీకు కొంచెం మబ్బు కింద ట్యాంక్ కనిపిస్తూ ఉంటుంది. అదేం చెత్త ఫిష్ వేస్ట్ ఇదేం కాదు ఫ్రెండ్స్. అది సాయిల్ లెగుస్తుంది అనమాట. ఫిషెస్ తిరుగుతున్నాయి కదా, సో సాయిల్ లెగుస్తుంది. ఇదంతా సెట్ అవ్వడానికి అప్రాక్స్గా ఒక 1-2 months పడుతుంది. సో లాంగ్ ప్రాసెస్ అనమాట ఇది. వెంటనే ఈ రోజైనా ఎక్వేరియం చాలా బాగా కనిపించాలంటే కుదరదు. సో ప్లాంటెడ్ ట్యాంక్ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి చాలా. సో మీకు ఒక 2-3 months టైం పడుతుంది కరెక్ట్గా సెట్ అవ్వడానికి. కానీ ఒక్కసారి సెట్ అయిందంటే గ్రోత్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ ప్లాంట్స్ ఈ హైట్ వరకు అయితే పెట్టాను. సో మీరు చూసుకోవచ్చు 20-25 డేస్లోనే ప్లాంట్స్ ఎలా గ్రో అవుతున్నాయో. సో బ్యాక్గ్రౌండ్లో మంచి బుషీ ప్లాంట్స్ పెట్టాను అనమాట. సో మొత్తం గ్రో అవ్వడానికి. సో మీకు దీని అప్డేట్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇస్తాను. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దీని తర్వాత వచ్చేసి ఫిషెస్ దీంట్లో ఏమేమి యాడ్ చేయాలని చెప్పి చాలామందికి డౌట్. సో మీరు దీంట్లో ఫిషెస్ వెంటనే యాడ్ చేయొద్దు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వెంటనే అయితే ఫిషెస్ యాడ్ చేయొద్దు. సో మెల్లమెల్లగా అయితే ఫిషెస్ యాడ్ చేసుకోండి. సో ఫస్ట్లో మీ దగ్గర ఒక 2 feet ట్యాంక్ ఉందనుకుందాం. సో మీరు దాంట్లో చిన్న ఫిషెస్ ఒక 1.5 inch ఉన్న ఫిషెస్ ప్లాంటెడ్ ఫిషెస్ సపరేట్ ఉంటాయి. సో అన్ని ఫిషెస్ వేసుకోలేరు. గోల్డ్ ఫిష్ ఇలాంటి షార్క్స్ గోల్డ్ ఫిష్ వేసుకున్నారంటే ఈ ప్లాంట్స్ని పీకేస్తాయి అనమాట. సో మీరు దీంట్లో ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్ వేసుకోవచ్చు. సో మీరు గూగుల్లో రీసెర్చ్ చేయండి ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్, వాటర్ ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్ అని చెప్పి. సో మీకు ఆ ఫిషెస్ కనిపిస్తాయి. నేను మీకు కొన్ని పేర్లు చెప్తాను. టెట్రాస్ వేసుకోవచ్చు, కలర్ వీడోస్ వేసుకోవచ్చు, బాబ్స్లో కొన్ని వెరైటీస్ వేసుకోవచ్చు, మోలీస్ వేసుకోవచ్చు, గప్పీస్ వేసుకోవచ్చు. మోలీస్ కొంచెం అవాయిడ్ చేయండి, మోలీస్ వాటెల్స్, ఎందుకంటే బాగా దుమ్ము రేపేస్తాయి అనమాట. సో ప్లాటీస్ వేసుకోండి, గప్పీస్ వేసుకోండి, గోల్డెన్ ఆల్గేటర్స్, ఇలాగ ప్లాంటెడ్ ట్యాంక్వి చాలా ఫిషెస్ ఉంటాయి. సో అలా ఆ ఫిషెస్లో మీరు ఏ ఫిషెస్ అయినా వేసుకోవచ్చు దీంట్లో. కానీ నెమ్మదిగా అయితే ఫిషెస్ అయితే యాడ్ చేసుకోండి. ఒకటేసారి మీరు ఒక 50-100 ఫిషులు తీసుకొచ్చి దాంట్లో వేసేయొద్దు. సో మీరైతే ఏం చేస్తారంటే ముందుగా ఒక 5-6 ఫిషులు తీసుకొచ్చి యాడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒక 5-6 ఫిషులు తీసుకొచ్చి యాడ్ చేసుకోండి వేరే వెరైటీ. సో స్కూలింగ్ ఫిషెస్ అయితే దీంట్లో చాలా బాగుంటాయి. సో స్కూలింగ్ ఫిషెస్ మీరు పెట్టుకుంటే మొత్తం గుంపు కింద తిరుగుతూ చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ టెట్రాస్ కానీ, కార్డినల్ టెట్రాస్ కానీ, ఇవన్నీ గుంపులో తిరిగే ఫిషెస్ అనమాట. సో ఇలాంటివి పెట్టుకుంటే మీరు చాలా బాగుంటుంది. సో పదండి ఫ్రెండ్స్, నా ట్యాంక్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు నా దాంట్లో.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే చెర్రీ బాబ్స్ అనమాట. ఇవి చెర్రీ బాబ్స్తో పాటు సన్సెట్ ప్లాటీస్ అనమాట. ఇవి సన్సెట్ ప్లాటీస్. సో మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా సన్సెట్ ప్లాటీస్. చిన్న సైజులోనే ఉన్నాయి. నేను కావాలనే చెప్పి చిన్న సైజులో తెప్పించాను అనమాట. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ అయితే అవుతాయి అని, ఈ ట్యాంక్లో గ్రో అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అని చెప్పి నేను కావాలని చిన్న ఫిషెస్ తెప్పించాను. ఇవి కాకుండా నా దగ్గర కులీ లోచెస్ ఉన్నాయి దీంట్లోనే. సో ఇలా పాములా కనిపిస్తుంది కదా, దీన్నే కులీ లోచ్ అంటారు. సో ఇవి ఒక 10 పీసెస్ వరకు అయితే దీంట్లో వేసాను. ఇవి కూడా చాలా దుమ్ము రేపుతూ ఉంటాయి. కానీ మీకు చెప్పాను కదా, ఎవెన్చువల్లీ ఆ దుమ్ము మాయమైపోతూ ఉంటుంది, ఫిల్టర్ లాగేసుకుంటుంది. చాలా మైక్రో పార్టికల్స్లా ఉంటాయి, వాటిని ఫిల్టర్ లాగేసుకుంటుంది. సో ఇది కాకుండా నా దగ్గర వచ్చేసి వెనకాల తిరుగుతున్నాయి కదా, గోల్డెన్ ఆల్గేటర్స్ అంటారు వాటిని. పెద్దగా ఉన్నాయి కొంచెం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా గోల్డెన్ ఆల్గేటర్ అంటారు దాన్ని, వెళ్ళిపోయింది. సో దాన్ని గోల్డెన్ ఆల్గేటర్ అంటారు ఇది. సో అది ఆల్గే తింటుంది అనమాట ట్యాంక్లో. సో నా ట్యాంక్కి నేను సన్లైట్ పడేటట్టు పెట్టాను. సో మీరు చూసుకుంటే సన్లైట్ ఇలా వెళ్ళినప్పుడు దీని మీద పడుతుంది, ఈ ట్యాంక్ మీద. సో అలా అయితే నేను పెట్టాను. సో గోల్డెన్ ఆల్గేటర్స్ ఆల్గే తింటాయి ఒకవేళ ఆల్గే గ్రో అవుతాయి. సో అది కాకుండా దీంట్లో కారిడోరస్ కూడా ఉంది. ఒక పీస్ కారిడోరస్ ఉంది. సో దాన్నే అనమాట ఇదంతా రాజ్యం. సో చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కారిడోరస్. అది కొంచెం చెప్పాను కదా, మైక్రో పార్టికల్స్ అండ్ సాయిల్ది మైక్రో పార్టికల్స్ లెగిసినాయి. సో దానివల్ల అయితే మనకి క్లియర్ వ్యూ లేదు, కానీ మీకు కనిపిస్తే అది కారిడోరస్. సో ఫిష్ లవర్స్ ఇంతకుముందు నుంచి హాబీలో ఎవరైనా ఉంటే వాళ్ళు క్లియర్గా తెలుసు ఇదేంటి అని చెప్పి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక స్పెషల్ గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. సో ఎవరైతే లైక్ అండ్ కమెంట్ చేస్తారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి కమెంట్స్ దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఈ ట్యాంక్లో ఉన్న దాంట్లో 500 రూపీస్ వర్త్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో 500 రూపీస్ వర్త్ గివ్ అవే అనమాట. అప్రాక్స్గా మీకు అన్ని ఒక్కొక్క పేర్స్ అయితే వస్తాయి. సో హైదరాబాద్లో ఉంటే నేను ర్యాపిడో పంపిస్తాను. మీరు ర్యాపిడో ఛార్జెస్ ఇస్తే సరిపోద్ది, ఫిషెస్కి ఏం ఇవ్వనవసరం లేదు. సో నేను ర్యాండమ్గా అయితే ఒకరిని సెలెక్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎవరినైతే సెలెక్ట్ చేశాను ఏంటి అని చెప్పి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నా ఛానల్కి అయితే ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దాంతో మీకు ఏంటి అంటే నెక్స్ట్ టైం నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.